హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అయితే అనుకుంటున్నా. ఈ వీడియోలో అయితే ఎస్ఎస్జీడీ 2025 సంబంధించి మనకి వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయని చాలా అయితే ఎదురు చూసాం. మనం ఎదురు చూసినట్టు విధంగానే వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అయితే చేశారు. ఇంక్రీజ్ అయిన వెంటనే మనలో చాలామంది అయితే హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో మనకి ఎన్ని వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ చేశారు అనేది అయితే మనం అయితే ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. అదేవిధంగా మనకి వేకెన్సీస్ ఇంక్రీజ్ చేశారు కదా, అదేవిధంగా మనకి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనకైతే ముందు ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణకి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉండే, అదేవిధంగా మనకి ఎన్ని వేకెన్సీస్ ఇంక్రీజ్ చేశారు అనేది అయితే చూసుకున్నాం. మనకి చూసుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఇంక్రీజ్ చేయ ముందుకు మనకి ఓవరాల్గా ఎంత ఉండే, మనకి 724 వేకెన్సీస్ ఏమో ఉండే. మనకి ఇప్పుడు ఇంక్రీజ్ చేశాక మనకి టోటల్గా ఎంత అయినాయి అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే 944 వేకెన్సీస్ అయితే మనకి ఇంక్రీజ్ చేశాక పెరిగినాయి. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్గా చూసుకుంటే మనకి ఎస్సీకి వచ్చేసి మనకి 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇంక్రీజ్ చేయ ముందుకు ఎంత ఉన్నాయి, ఎస్సీకి మనకి ఇంక్రీజ్ చేయ ముందుకు మనకి 115 వేకెన్సీస్ ఏమో ఉండే. ఇక్కడ ఎస్టీకి చూసుకున్నట్టయితే మనకి ఇంక్రీజ్ చేయ ముందుకు 51 ఉండే, ఇంక్రీజ్ చేశాక 67 అయినాయి. అదేవిధంగా మనకి ఓబీసీకి చూసుకుంటే ఇంక్రీజ్ చేయ ముందుకు మనకి 195 వేకెన్సీస్ ఏమో ఉండే, ఇంక్రీజ్ చేశాక మనకి 255 వేకెన్సీస్ అయినాయి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి మనకి ఇంక్రీజ్ చేయ ముందుకు 72 వేకెన్సీస్ ఉండే, ఇంక్రీజ్ చేసినాక 94 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యూఆర్కి వచ్చేసి మనకి ఇంక్రీజ్ చేయ ముందుకు మనకి 291 వేకెన్సీస్ ఉండే, ఇంక్రీజ్ చేశాక 378 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇంక్రీజ్ చేయ ముందుకు 724 వేకెన్సీస్ ఏమో ఉండే, ఇంక్రీజ్ చేశాక 944 వేకెన్సీస్ అయినాయి. ఇక అదేవిధంగా మనకి తెలంగాణకి చూసుకున్నట్టయితే అదేవిధంగా ఇప్పుడు మనకి తెలంగాణకి చూసుకున్నట్టయితే మనకి వేకెన్సీస్ ఇంక్రీజ్ చేయ ముందుకు మనకు ఓవరాల్గా 518 వేకెన్సీస్ ఏమో ఉండే. ఇప్పుడు ఇంక్రీజ్ చేసినాక మనకి ఎంత అయినాయి, 713 వేకెన్సీస్ అయితే అయినాయి. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ చూసుకున్నట్టయితే మనకి ఎస్సీకి వచ్చేసి మనకి ఇంక్రీజ్ చేయ ముందుకు ఎంత ఉండే, 83 వేకెన్సీస్ ఏమో ఉండే. ఇప్పుడు ఇంక్రీజ్ చేసినాక 114 వేకెన్సీస్ అయినాయి. అదేవిధంగా ఎస్టీకి చూసుకున్నట్టయితే మనకి ఇంక్రీజ్ చేయ ముందుకు ఎంత ఉండే, 36 వేకెన్సీస్ ఏమో ఉండే. ఇక్కడ చూసుకుంటే మనకి 50 వేకెన్సీస్ అయినాయి. మనకి ఓబీసీకి అయితే ఇంక్రీజ్ చేయ ముందుకు ఎంత ఉండే, మనకి 139 వేకెన్సీస్ ఉండే, ఇంక్రీజ్ చేసినాక 192 వేకెన్సీస్ అయినాయి. మనకి ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి ఇంక్రీజ్ చేయ ముందుకు 51 వేకెన్సీస్ ఉండే, మనకి 71 వేకెన్సీస్ అయినాయి. మనకి యూఆర్కి వచ్చేసి మనకి 209 వేకెన్సీస్ ఉండే, ఇంక్రీజ్ చేయ ముందుకు ఇంక్రీజ్ చేసినాక 286 వేకెన్సీ ఉన్నాయి. ఓవరాల్గా మనకైతే 713 వేకెన్సీస్ అయితే మనకి వచ్చినాయి. మనకి ఇంక్రీజ్ చేయ ముందుకు 518 వేకెన్సీస్ ఉండే. ఇప్పుడు పోస్ట్ అయితే ఇంక్రీజ్ అయినాయి. మరి కట్ ఆఫ్ తగ్గుతుందా అంటే మనకి లాస్ట్ ఇయర్కి వేకెన్సీస్ చూసుకుంటే మనకి ఈ ఇయర్ అయితే మంచి వేకెన్సీ ఉన్నాయి. కానీ మనం గుర్తుంచుకోవాలి విషయం ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ మనకి నక్సల్ డిస్ట్రిక్ట్లకి సపరేట్ వేకెన్సీస్ ఉండే, కానీ ఈ ఇయర్కి వచ్చేసి మనకి కొన్ని నక్సల్ డిస్ట్రిక్ట్లు తీసేసి జనరల్ డిస్ట్రిక్ట్లు అయితే వేసారు. అదైతే మనం గుర్తుంచుకోవాలి విషయం. ఇక కట్ ఆఫ్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎంతో అంత ఖచ్చితంగా అయితే తగ్గే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అయితే కొంచెం అయితే టఫ్ అయితే ఉంది. ఇంకా కూడా ఎవరైతే టైం వెయిట్ చేస్తున్నారో రన్నింగ్ చేయకుండా, వాళ్ళైతే ఖచ్చితంగా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీరు రిజల్ట్ వచ్చేదాకా రన్నింగ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీరు రన్నింగ్ కొట్టలేరు. ఎవరైతే రన్నింగ్ ప్రాక్టీస్ ఉండి ఓకే మేము కొడదామని నమ్మకం ఉంటే ఏం కాదు, కానీ మేము రిజల్ట్ వచ్చినాకనే రన్నింగ్ చేస్తామంటే వాళ్ళు ఖచ్చితంగా రన్నింగ్ అయితే ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ అయితే చాలా మందిని అయితే చూసిన మా ఫ్రెండ్స్లలో అయితే గుర్తుపెట్టుకొని రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి.